డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి అసలు ఎటువంటి డెసిషన్ తీసుకున్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మొన్న చూస్తేనేమో ప్రపంచ దేశాలన్నిటి మీద టారిఫ్లు పెంచాడు. ఇంకా చెప్పాలంటే మన ఇండియా మీద చెప్పాలంటే ఇంకా 50% టారిఫ్ పెంచి అసలు ఎందుకు పెంచాడో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఏర్పడింది. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఇదే ప్రపంచ దేశాలను ఉద్దేశించి ఇంకొక డెసిషన్ అయితే తీసుకోబోతున్నాడు. అదేంది భయ్యా అంటే ఏం లేదు, యూఎస్ఏలో ఏవైతే కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీల్లో మరి విదేశీ వర్కర్లను కూడా తీసుకుంటారు కదా. ఓన్లీ అమెరికన్లు మాత్రమే తీసుకోకుండా విదేశీ వర్కర్లు కూడా తీసుకుంటారు. అయితే మరి ఏ కంపెనీ అయితే ఇప్పటి నుంచి విదేశీ వర్కర్లను తీసుకునిద్దో ఆ కంపెనీల మీద అదనంగా ఇంకొక 25% టారిఫ్ పెంచాలి అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నాడు అనమాట. అయితే మరి ఈ టారిఫ్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి భయ్యా అంటే మనకి December 31 తర్వాత మరి ఈ టారిఫ్లు అయితే అమల్లోకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. మరి అయితే ఇది ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడు భయ్యా అంటే ఒకటే రీజన్, ఏం లేదు, యూఎస్ఏ వాళ్ళకి మరి అక్కడ ఉన్న జనాభాకి ఉద్యోగాలు రావాలని చెప్పేసి మరి ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో మరి విదేశీయులందరినీ కూడా బయటకు పంపించేసి వాళ్ళ ప్రజలకి మాత్రమే ఉద్యోగాలు వచ్చేటట్టుగా మరి ఈ డెసిషన్ అయితే తీసుకున్నాడు అని చెప్పాలి.